సార్. శ్రవణ్ గారు, జనరల్ గా మిమ్మల్ని అడ్వకేట్ గాను పార్టీ అధ్యక్షుడు గాను పరిచయం చేస్తున్నా, బట్ ఈ 2-3 రోజులుగా మిమ్మల్ని ఒక యాంటీ నేషన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఒక దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు శ్రవణ్ లాంటి కమెంట్స్ చాలా సోషల్ మీడియా వేదికగా వింటున్నాం. అవి మీ దృష్టి కూడా వచ్చుంటాయి. వాటి మీద ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది? ఎవరి ఆనందం ఎవరి ఆనందం వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా సార్ మనం. సో లెట్ us రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్ ఆల్సో. వాళ్ళకి ఆ ఆనందం సురకానందం పడతాను అంటే నేను దీనికి వద్దంటాను, పడనివ్వండి. యాంటీ నేషనల్ గా డిస్క్రైబ్ చేస్తారా, లేకపోతే యాంటీ అంబేద్కర్ గా డిస్క్రైబ్ చేస్తారా, లేకపోతే యాంటీ హిందూగా డిస్క్రైబ్ చేస్తారా అంటే వాళ్ళ చాయిస్ కే వదిలేస్తున్నాను నేను. వాట్ ఈజ్ శ్రవణ్ అనేది ప్రపంచానికి తెలుసు, వాట్ ఈజ్ శ్రవణ్ అనేది నాకు తెలుసు. సో మిగతా వాళ్ళు ఇప్పుడు నరసింహ గారు సింపుల్ లాజిక్. ఈ రోజు మీరు ఎప్పుడు చాలా స్మార్ట్ గా కనిపించేవాళ్ళు, గడ్డం లేకుండా చాలా నీట్ గా కనిపించేవాళ్ళు ఈ రోజు గడ్డం పెంచారు అనుకుందాం. ఎడ్జిమో మూమెంట్ మీకు టైం లేక చేసుకోలేదా, లేకపోతే ఎందుకు అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? మీరు అలా గడ్డం చేసుకోకుండా రావడం నాకు నచ్చలేదు. కొంతమంది మీ స్టాఫ్ అన్నారు, సార్ మీరు చాలా గడ్డంతో, చాలా చిన్న లైట్ గడ్డంతో చాలా అందంగా ఉన్నారు సార్ అన్నారు. ఆ పక్కన ఇంకొక మీ పిఏ అన్నాడు, సార్ గడ్డం లేకుండానే బాగున్నారు సార్ అని. ఆ పక్కన వాళ్ళు అన్నారు. అంటే ఒక 500 మంది మిమ్మల్ని పలకరిస్తే 500 మంది మిమ్మల్ని చూసే పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఈ రోజు ఇలా రావడం కరెక్టా కాదా అని. మిమ్మల్ని చూసి, మీరున్న వేషధారణ చూసి, మీరు మాట్లాడిన విధానం చూసి, మీ ఎదురుగా ఉన్న 500 మంది 500 పర్సెప్షన్స్ తోటి ఆలోచిస్తే ఆ 500 పర్సెప్షన్స్ ని చేంజ్ చేసుకోవటం మీ ఒపీనియన్? నో, మనం ఎలా కావాలంటే అలా ఉంటాం అంతే. మిగతా వాళ్ళందరూ మార్చుకోలేంగా. there is the matter. Absolutely, answer is my answer is the very same. Whatever just now you told. నేను నాలా ఉన్నా. నేను నన్ను ఈ రోజు విమర్శించే వాళ్ళలో, లేకపోతే నన్ను ఈ రోజు విమర్శించాలి అనుకున్న వాళ్ళ పర్సెప్షన్స్ కోసం నేను మారాల్సిన అవసరం లేదు. మీరు మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీ ఎదురుగా ఉన్న వాళ్ళు 500 మంది మిమ్మల్ని చూసి 500 ఒపీనియన్ చేసుకుంటే ఏ ఒపీనియన్ రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను అనేది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో కావచ్చు, ఇంతకు ముందు ప్రభుత్వాల్లో కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీస్తూ రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లి టీటీడీ బోర్డు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా, టీటీ బోర్డు మెంబర్లుగా అక్కడ అవినీతి చేస్తూ, అన్యాయాలు చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేస్తున్నారు. అక్కడ పవిత్రత కాపాడాలి, అక్కడ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అక్కడ ఉన్న వాళ్ళ మెంబర్స్ కి క్రిమినల్ రికార్డు ఉండకూడదు, అక్కడ పవిత్రతను కాపాడాలని హైకోర్టులోను వివిధ రకాల ప్లాట్ఫామ్ మీద ఫైట్ చేసిన జడా శ్రవణ్ కుమార్ ఈ రోజు యాంటీ హిందూ అయిపోయాడా? నేను రాముడు గురించి, రాముడికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన రావణ్ లాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ కోసం మీరు కేసులు వాదిస్తున్నారు, వాళ్ళ తరపున నిలబడుతున్నారంటే మీరు కూడా రాముడిని అవమానించినట్టే, మీరు కూడా రాముడికి వ్యతిరేకంగా ఉన్నట్టే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తానండి. నేను రావణు ఇంతకు ముందు అవమానించాడు అంటే, మరి ఇంతకు ముందు అవమానించిన 1 year బ్యాక్ నుంచి సోకాళ్ళు ఈ రాముడిని ప్రేమించేటువంటి ఈ రోజు నన్ను విమర్శించే వాళ్ళంతా 1 year నుంచి ఏం చేస్తున్నారు? 1 year నుంచి ఏం చేస్తున్నారు అంటున్నాను నేను. రావణ్ ఈ రోజు విమర్శించలేదు, ఎప్పుడో విమర్శించాడు, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. ఒకవేళ అలాగా విమర్శించి రాముల్లో కృష్ణుల్లో తిడితే అది రాంగ్ ఖచ్చితంగా. ఆ కేసులో కాదు కదా ఈ రోజు అరెస్ట్ అయింది రావణ్ అరెస్ట్ అయింది. దళిత క్రైస్తవ సమర శంకారాము అనేటువంటి ఒక మీటింగ్ పెట్టుకొని, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని, ఆ పబ్లిక్ మీటింగ్ లో మల్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ యొక్క కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి చిన్న పిల్లల మీద జరిగినటువంటి వివక్ష గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఈ రోజు క్రిస్టియానిటీని, అంటే ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్ అగైన్, రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు అనేవాడు ఎవరికి పుట్టాడు, మరియమ్మ తల్లి ఒక వ్యభిచారి అని మాట్లాడినటువంటి వీడియోని అతని మీద మీరు ఎందుకు కేసులు కట్టలేదు, అరే నీ మీద కేసులు కట్టలేదు అని పర్సనల్ గా రావణ్ అతన్ని టార్గెట్ చేసి మాట్లాడాడు. నెంబర్ 1. వ్యక్తిగతంగా రావణ్ మాట్లాడిందా కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాకపోలేదు. అతని మీద కేసులు లేవు, ఇతని మీద కేసు పెట్టారు అనేది తర్వాత డిస్కస్. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ మీరే ప్రశ్నించమన్నారు, ప్రశ్నించమంటే పార్టీ పెట్టారు. ప్రశ్నించకుండా అక్కడ మల్లం గ్రామంలో జరిగినటువంటి వివక్ష గురించి మాట్లాడకుండా మీ నోరు పడిపోయిందా, లేకపోతే మీ నోట్లో బెల్లం గడ్డి పెట్టుకున్నారా, మీ నోట్లో ఏంటి అనే దాని మీద అసంతృప్తిగా వదిలేశాడు. ఎగ్జిమో మూమెంట్ అది కూడా తప్పనే అనుకుందాం.
కూడా తప్పనే అనుకుందాం, తీసుకుందాం కాసేపు పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడకూడదు అని. నేను నా గురించి నేను తర్వాత జస్టిఫికేషన్ ఇస్తా, రావణ గురించి మాట్లాడతాను. ఈ సభ జరిగిన తర్వాత ది మేనర్ ఇన్ విచ్ హౌ హీ వాస్ టేకెన్ టు కస్టడీ, ది మేనర్ ఇన్ విచ్ హౌ హీ వాస్ బీయింగ్ టార్గెటెడ్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఈ సభ జరిగిన తర్వాత రావణ్ అనేటువంటి వ్యక్తి మీద ఒక రాత్రికి రాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో అతను రాముని తిట్టాడనో, సీతాదేవిని తిట్టాడనో, లేకపోతే ఉగ్రవాది అని కాదు కదా పాయింట్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అసభ్యకరమైనటువంటి మాటలతో ఆయన ఏం తిట్లా. బట్ అరెస్ట్ చేసింది అదే రీజన్. పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ కు రీజన్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనుకుందాం, పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేశారు. మొదటి రోజు పెట్టినటువంటి కేసు పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియాలో తిట్టాడనే తప్ప రాములు వారిని సీతమ్మ వారిని తిట్టాడని కాదు. మొదటిసారి బెయిల్ వచ్చింది, రెండోసారి బెయిల్ వచ్చింది, మూడోసారి బెయిల్ వచ్చింది, నాలుగోసారి బెయిల్ వచ్చింది. నాలుగోసారి బెయిల్ వచ్చినప్పటికీ కూడా లోపలికి తీసుకెళ్ళటం అంట, మెజిస్ట్రేట్ గారు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత బెయిల్ ఇవ్వటం అంట, మళ్ళీ అరెస్ట్ చేయటం అంట, లోపలికి బయటకు రావడం, లోపలికి తీసుకెళ్ళటం అంట, బయటికి రావటం అంట, లోపలికి తీసుకెళ్ళటం అంట, బయటికి రావటం అంట, లోపలికి తీసుకెళ్లిన తర్వాత 100 మంది కార్యకర్తల నుంచి కొట్టడం అంట. 5వ కేసులో ఇక లాభం లేదు. ఇక ఈ విధంగా సోషల్ మీడియాలో కేసులు పెడితే వీడు బయటకు వచ్చేస్తున్నాడు. శ్రవణ్ కుమార్ నా మీటింగ్ వచ్చాడండి, నా మీటింగ్ వచ్చాడు, నేను పెట్టినటువంటి బహిరంగ సభకు వచ్చాడు, నేను వచ్చినటువంటి బహిరంగ సభలో తను మాట్లాడాడు. ఈవెన్ నేను అతను మాట్లాడేది సమర్థించకపోయినా ఆయనకి రేపు శిక్ష పడితే కోర్టులో శిక్ష పడితే పడనివ్వండి, ఆయన తప్పు మాట్లాడితే రేపు శిక్ష పడితే ఆయన ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ ఇట్ అండ్ ఫస్ట్ పర్సన్ టు వెల్కమ్ ఇట్ అని చెప్పిన వ్యక్తిని. చట్టానికి మీరు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ఒక పోలీసు వాళ్ళగా, ఒక డీజీపీగా మీరు చట్టానికి లోబడి ఉండండి. మీరేమో అక్కడ రాధా మనోహర్ దాస్ మాట్లాడితేనేమో కేసులు ఉండవా, ఇక్కడ రావణ్ మాట్లాడితేనేమో కేసు పెడతారా? సరే పెట్టారు, ఓకే, మీ చేతిలో పవర్ ఉంది, పెట్టారు, పెట్టినప్పుడైనా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సార్ ఏంటి ఒకసారి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్, చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అంటే ఫస్ట్ కేసు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కేసు, రెండో కేసు ఏంటి, మూడో కేసు ఏంటి, నాలుగో కేసు ఏంటి? సేమ్ అంశంపై 4 కేసులు పెట్టారా? 4 డిఫరెంట్ కేసులు? ఫస్ట్ కేసు పెట్టినటువంటి కేసు పవన్ కళ్యాణ్ 28/6 సభలో తిట్టినటువంటి కేసు, దాంట్లో బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇంతకు ముందు సర్పవరం కేసు, సర్పవరం అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో, ఇప్పుడు మీకు మల్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో హెడ్ మాస్టర్ పిల్లల్ని ఎస్సీ వాళ్ళు మీరు ఏం చేస్తారా అని తిట్టిన కేసు మీకు అవగాహన. ఆ కేసులో చిన్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఏది వాళ్ళ పిల్లల్ని క్యాస్ట్ తోడు తిట్టారు అని. ఈ ధర్నా చేసిన తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది. నేషనల్ ఎస్సీ కమిషన్ కలెక్టర్ ని, ఎస్పీని వివరణ కోరింది. కలెక్టర్, ఎస్పీ సబ్మిట్ చేశారు. తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులు 1 నెల రోజుల పాటు కలెక్టర్ ముందు, ఎస్పీ ఆఫీస్ ముందు గెరావులు, ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు వాళ్ళ పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ కలెక్టర్ ఏం చేశాడు, ఈ టీచర్ ని, హెడ్ మాస్టర్ ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటూ ట్రాన్స్ఫర్ చేశారంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్, అంతే కదా. ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదో హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో నేనే కేసు ఆర్గ్యూ చేశాను. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ కట్టింది. ఎఫ్ఐఆర్ కట్టిన తరువాత అప్పుడు ఈ రావణ్ అనేటువంటి అతను వెళ్ళి ఆ పిల్లలని, తల్లిని ఇంటర్వ్యూ చేశాడు. ఏమని, మీకు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి నాకు అని తల్లి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఒక స్టోరీ చేశాడు. ఆ స్టోరీ చేయటము ఇది చిన్న పిల్లల్ని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కి వాడటంలో డెఫినిషన్ లో ఫిట్ చేస్తూ 2025లో ఒక కేసు పెట్టారు. ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సెక్షన్ 95 and 96 ఇట్ ఈస్ అప్ టు 14 years ఇంప్రిజన్మెంట్ పడే కేసు. నేను ఆర్గ్యూ చేసింది ఏంటంటే గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర, అమ్మా ఈ పిల్లల్ని ఇంటర్వ్యూ చేయటం ఒక్కటే ఎలిగేషన్, ఒక పిల్లల్ని తల్లిదండ్రులను పక్కన కూర్చోబెట్టి మీకు జరిగిన అన్యాయం ఏంటని ప్రపంచానికి చెప్పండి అని చెప్పటం జర్నలిస్ట్ యొక్క బాధ్యత. ఆయన ఆ బాధ్యతే చేశాడు. జరిగిన విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇది పిల్లల్ని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కి వాడటం చట్టం కిందకి రాదు అంటే ఇస్తే మహాన్ గుడ్ రిమాండ్. థర్డ్ రిపోర్టు
వెంటనే కట్టినటువంటి మచిలీపట్నంలో కట్టిన థర్డ్ రిపోర్టు వెరీ సేమ్ ఇన్సిడెంట్ పర్షియల్ టు ది ఫస్ట్ ఎఫ్ఐఆర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పేరు వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య అది ఐడెంటికల్. అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ మచిలీపట్నం వెరీ సేమ్ ఇన్సిడెంట్. ఓకే, సేమ్ ఇన్సిడెంట్ పైన ఇక్కడ మళ్ళీ కేసు, సేమ్ బెయిల్. ఇక్కడ కేసు ఫోర్త్ పాయకరావుపేట ఫోర్త్ వెరీ సేమ్ ఇన్సిడెంట్. ఓకే ఓకే. కాకపోతే మచిలీపట్నంలో మాత్రం ఇంకొక 4-5 పాత వీడియోలు యాడ్ చేశారు. ఏది సీతమ్మ వారిని తిట్టింది, రాముల వారిని తిట్టింది యాడ్ చేశారు. ఓకే. ఆ సందర్భంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బెయిల్ రాదు అనుకున్నారు. 4 సందర్భాల్లో బెయిల్ రాదు అనుకున్నారు. ఆ బెయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా జనసేన పార్టీ కార్యకర్తలందరూ వెళ్ళి పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టారు. జనసేన టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏమని, మీరేమో కేసులు కడుతున్నారు, మా బాధ్యత మేము మర్చిపోకుండా 400-500 మంది వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ మీద పడి రావణ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము, మా బాధ్యత మేము ప్రాపర్ గానే నిర్వర్తిస్తున్నాము, మీరేమో గాడిదలు కాస్తున్నారా, మీరేమో కేసులు పెట్టడం, ఆ జడా శ్రావణ్ కుమార్ వెళ్ళి బయటకు తీసుకురావటం, మీకు సిగ్గుందా, శరం ఉందా, ప్రభుత్వం పరువు పోతుంది, మా పరువు పోతుంది అని చెప్పేసి కుక్క దెబ్బలు పెట్టారు. లేదు ఆగండి, స్ట్రాటజీ మారుస్తున్నాము, కొత్త స్ట్రాటజీ మారుస్తున్నామని హైకోర్టులో సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఏం చేయాలి అంటే ఈ 4 రిమాండ్ రిపోర్ట్లు చూసి, ఈ 4 బెయిల్ చూసి ఈ కంటెంట్ తో మీరు నడవదు, కాబట్టి మీరు దీనికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయండి. ఏంటి ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయటం అంటే, ఏంటి అంటే ఇతను ఎప్పుడో ఒక వీడియో సార్, నేను అది చదివి వినిపిస్తాను. ఏంటి ఆ వీడియో అంటే, ఇతను ఒక వీడియో చేశారు సార్. ఏంటి అంటే అది మనిషి దేవుని దేవుని స్పష్టం సాగినంత కాలం చేయాలి జరుగుతుంది. ఎందరో వారాలు మరెందరో కుక్కడాలు రాళ్ళు మట్టిలో ఇలా పడి పుట్టిన ప్రజలు ఉంటారు. ఉన్నది మట్టి, ఆదివాసులు అక్కడ. అమరుడయ్యాడు గుండెలో అమ్మిన నడున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షి. మట్టిలో చేయాలి ప్రజలకు ఉంటుంది, యుద్ధం కొనసాగుతూ ఉంటుంది, వీడు మరణించిన ఉంటాడు, తిరిగి పుడుతూ ఉంటాడు. జోహార్ ప్రజా యుద్ధ వీరులు, ఆక్స్వల్లా, విక్టోరియా, సంపి, స్క్రోలింగ్, వీడు మరణించిన ఉంటాడు, ప్రజలకు ఉంటాడు, యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. హిడ్మా చనిపోయినప్పుడు ఈ వీడియో చేశాడు రావణ్. యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనే పదము ఇది టెర్రరిస్ట్ పదము అని అతను చేసినటువంటి వీడియోలో ఇది స్క్రోలింగ్ వచ్చింది. లాస్ట్ వర్డ్ స్క్రోలింగ్. ఎందుకంటే నేను ఐఎమ్ రీడింగ్ రిమాండ్, నా దగ్గర ఉన్న రిమాండ్ రిపోర్ట్. అది వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏ పదాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారు అంటే దిస్ ఈస్ ద మెయిన్ కంటెంట్. హిడ్మా చనిపోయినప్పుడు అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ పదాలు వాడిన కారణంగా ఈ మెటీరియల్ తప్ప ఇంకే మెటీరియల్ లేదు ప్రాసిక్యూషన్. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మెటీరియల్ ఎవిడెన్స్. ఒక్క యూట్యూబ్ వీడియో 27,000 మంది దాన్ని వాచ్ చేశారు, 2,000 మంది దాన్ని లైక్ చేశారు. 2,000 మందిలోనంట యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అన్న కారణంగా అంట 400 మంది ఈ నక్సలైట్ భావజాలాన్ని అడాప్ట్ చేసుకొని ఆ 400 మంది దాంట్లో చేరారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఓ మై గాడ్, జస్ట్ ఒక వీడియోతో 400 మంది మావోయిస్టులుగా మారిపోయారు. వాట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్గ్యూడ్ ఆన్ దట్ డే. వారి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఆ రోజున 27,000 మంది చూశారు, ఆయనకి 2,70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 27,000 మంది చూశారు, 27,000 మందిలో 400 మంది ఈ భావజాలాన్ని, ఈ మాట యుద్ధం కొనసాగుతూ ఉంటుందని చెప్పిన పదాల వల్ల నా నక్సలైట్ గా మారిపోయారు. సో లీగల్ ఫ్రేమ్వర్క్ లో యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనే మాట్లాడడం అనేది చట్ట వ్యతిరేకం కాదా, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటగా చూడలేమా? యాజ్ ఫర్ యూ కరెక్టే మీరు అన్నది నేను అంగీకరిస్తాను. అయితే యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారితో ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. ఆయన నక్సలైట్ల గురించి మాట్లాడినటువంటి కొన్ని మాటలు నా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడినా, నరసింహారావు మాట్లాడినా, జడ శ్రావణ్ కుమార్ మాట్లాడినా, రావణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే కదా. ఇప్పుడు
ఈయన మాట్లాడారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కాబట్టి దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వండి. నేను ఒక మాట్లాడతాను నేను ఒక మాట్లాడతాను సార్. మేడే అప్పుడు మీరు ఎవరికన్నా నివాళులు అర్పించారా? మీరు మేడే అప్పుడు నివాళులు అర్పించారు. జవహర్ అమరవీరులు అంటారు. అవును. జవహర్ అమరవీరులు అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తులకు నివాళులు అర్పించారు. అవును. ఆశయాలు కొనసాగుతాయి అంట. అవును. ఆశయాలు కొనసాగుతాం అంటే ఏంటి? అర్థం ఏంటి? వాళ్ళు దేనికోసం అయితే చనిపోయారో ఆ ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తామని కైండ్ ఆఫ్. సార్ నేను ఆ గ్రూప్ లో ఉండి గ్రూప్ లో సభ్యులుగా అందరికి సహకరిస్తూ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ వాళ్ళ భావాలను నేను బయట ప్రచారం చేస్తాము, వాళ్ళందరినీ ఒక క్యాంపు నిర్వహించడం, వాళ్ళకి క్లాసులు పెట్టడము, నేను కొంతమందిని నక్సలైట్ ఐడియాలజీలోకి చేర్చడము, దానికి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటమో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయటమో, యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయటమో వేరను. అరే ఆ భావజాలం బాగుంది అన్న, ఆ భావజాలం నక్సలైట్లు సమాజం కోసం పోరాడుతున్నారండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో చేయండి, వాళ్ళ పోరాటం కొనసాగుతూ ఉంటుంది అని అన్నది, వీడియో చేసింది అంతా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ అయినా సార్. భావ స్వేచ్ఛ ఏముండదు సార్ జర్నలిస్టులకి? ఇంకా కాదండి, భావ స్వేచ్ఛ ఉండదు అంటే మన చైనా దేశమా, నియంత్రితమైనటువంటి దేశమా? కాదు కదా, ప్రజాస్వామ్య దేశం. హిడ్మా చనిపోయినప్పుడు ఆ కమెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది అటువంటి కమెంట్ చేశారు. కానీ యుద్ధం కొనసాగుతుంది అనే స్టేట్మెంట్ మావోయిస్ట్ ఐడియాలజీని సమర్థిస్తున్నట్టుగానో లేకపోతే కొనసాగుతుంది సార్, మావోయిస్ట్ భావజాలాన్ని యుద్ధం కొనసాగుతుంది, భావాలు కొనసాగుతాయి ప్రజాస్వామ్యబద్ధంగా. దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్ నెక్స్ట్ లైన్ చెప్పటం లేదు వాళ్ళు. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా అన్నారు ఆయన, యాజ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. ఓకే, నాకు రావని చెప్పింది, ఆ పదం విన్న తర్వాత నాకు చెప్పింది సార్, మీరు స్క్రోలింగ్ ఫీడ్ యుద్ధం కొనసాగుతుంది, భావాలు కొనసాగుతాయి ప్రజాస్వామ్యబద్ధంగా. దట్ ఇస్ వాట్ ఐ స్పోకెన్ అని చెప్పాడు ఆయన. ఓకే 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 ఓకే, అవార్డు లేదు దీంట్లో, పెట్టలేదు. ఓకే ఓకే. ఇప్పుడు సార్ నేను అనేది ఒక వర్డింగ్ వాడటంలో వర్డింగ్ ని మీరు ఈ 4 రిమాండ్లో ఇది ఎందుకు గుర్తు రాలేదు అంటున్నాను. ఓకే, 4 సందర్భాల్లో అరెస్ట్ అయినప్పుడు ఇది ఎందుకు గుర్తు రాలేదు? సో మీన్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెన్షన్ వేరే ఉంది అని. ఇట్ ఈస్ క్లియర్లీ డిపెక్టింగ్ కదా నరసింహరావు గారు. ఇట్ ఈస్ క్లియర్లీ డిపెక్టింగ్ ఎట్ ఎనీ కాస్ట్ హీ హ్యాస్ టు బి టేకెన్ ఇంటూ కస్టడీ. ఓకే, ఎట్ ఎనీ కాస్ట్ హీ షుడ్ గో బిహైండ్ ది బార్స్. ఎట్ ఎనీ కాస్ట్ రావణ్ షుడ్ బి ప్రొజెక్టెడ్ as a నేషనల్ యాంటీ ఎలిమెంట్. దిస్ ఇస్ వాట్ దేర్ ఇంటెన్షన్. ఇప్పుడు ఏమైపోయింది, ఎంటైర్ తెలుగుదేశం, ఎంటైర్ సోషల్ మీడియా, ఎంటైర్ తెలుగుదేశం మీడియా ఇది రావణ్ణి హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేస్తారు. నాస్తికులు ఉంటారండి, నాస్తికులు వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు నమ్మరు, అది వేరే విషయం.